హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరుముద్దలు. ఎన్ని రకాల కూరలు వండినా మొదటి ముద్దలో రోటి పచ్చడి వేసుకుని తింటే వచ్చే మజానే వేరు కదా. సో ఈ రోజు మనం అలాంటి నోరూరించే రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రోటి పచ్చడికి చిన్న సొరకాయ ముక్క, 4 టొమాటోలు, కొత్తిమీర, 6 నుండి 7 పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ మొత్తాన్ని బాగా కడిగి టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చిని సగానికి కట్ చేయండి. అయితే కొత్తిమీరను మాత్రం వాష్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. ఇలా అయితే వాటర్ సాల్యుబుల్స్ లాస్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా ఫైనల్ గా సొరకాయను తొక్కు తీసేసి మగ్గడానికి ఈజీగా ఉండేలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి మగ్గిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో సొరకాయ ముక్కలను వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వండి. మగ్గడానికి కనీసం 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత సొరకాయ ఆల్మోస్ట్ మగ్గింది అన్నాక ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో, కొత్తిమీరతో పాటు కొంచెం చింతపండును కూడా వేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో టొమాటో మెత్తగా మగ్గే వరకు కుక్ అవనివ్వండి. టొమాటో బాగా మగ్గి వాటర్ పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే పచ్చడి గట్టిగా కాకుండా సూపీగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ లో వెల్లుల్లి, జీలకర్ర, వేయించిన పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టండి. పచ్చిమిర్చి పేస్ట్ లాగా అయ్యాక ఇప్పుడు సొరకాయ, టొమాటో, కొత్తిమీరని వేసి అస్సలు తిప్పామా లేదా అన్నట్లు మాత్రమే మిక్సీ పట్టండి. ఎక్కువసేపు తిప్పారంటే రోటి పచ్చడి లాగా కచ్చాపచ్చాగా రాదు, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అంతే, సొరకాయ, టొమాటో రోటి పచ్చడి రెడీ. అసలు రోటి పచ్చడి అంటే రైస్ లోనే తింటారు అనుకుంటారు, కానీ ఈ పచ్చడిని వేడివేడిగా ఇడ్లీ ఇంకా దోశతో తింటే ఉంటుందండి. అద్భుతం. మీకు రోటి పచ్చడి దేంతో తింటే కిక్ వస్తుందో కామెంట్ చేయండి.